నమస్తే అండి, నా పేరు హరిబాబు. నేను నీటపల్లిలో రామిరెడ్డి లేఅవుట్ గాంధీ బజార్లో కాపురం ఉంటున్నాను. నా కొడుకు చరణ్ అనే వ్యక్తికి తలసీమియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ తలసీమియా వ్యాధి ఏమిటంటే ప్రతి నెల అతనికి 2 సార్లు బ్లడ్ అనేది ఎక్కించాలి. అతని బ్లడ్ ఎక్కించకపోతే ప్రాణాపాయం ఉంటుంది. దానికి గత 12 సంవత్సరాలుగా నేను అతని బ్లడ్ ఎక్కిస్తూ అతని ప్రాణాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ సంజాన్స్ హాస్పిటల్లో చూపించాము. అక్కడ డిసీజ్ అనేది కన్ఫర్మ్ చేశారు. దాని తర్వాత 2 ఇయర్స్ టీఎస్సీ హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ చేయించాము. ప్రెసెంట్ అనంతపురం ఆర్డిటి హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ చేపిస్తున్నాము. ఇప్పుడు భగవాన్ మహావీర్ జైన్ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తామనేసి చెప్పారు వాళ్ళు. అది ఆపరేషన్ ఏమిటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేసి బిఎంటీ ఆపరేషన్ చేస్తామన్నారు. దానికి 14 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. ఈ డోనర్ గా దానికి సంబంధించి నేనే ఉన్నాను. నా డోనరే అంటే నా బోనే తీసుకుంటామనేసి వాళ్ళు చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో మేము ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం లేదు. దయచేసి ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే మాకు సహాయం చేయండి. నా బిడ్డకి ప్రాణాపాయం నుంచి కాపాడండి. నా పేరు గీతాంజలి. నా కొడుకు పేరు చరణ్. మా అబ్బాయికి 2 months బేబీ అప్పటి నుంచి తలసీమియా అనేసి డిజీజ్ ఒకటి వచ్చింది. తలసీమియా అంటే మంత్లీ 2 times బ్లడ్ ఎక్కిస్తున్నాం. ఇప్పుడు ఆ బ్లడ్ అనేది ఎక్కించకపోతే ప్రాణం అయితే ఉండదు. ఫస్ట్ వచ్చి సంజైన్స్ లో చూపించాము. అక్కడే డిసీజ్ కన్ఫర్మ్ చేశారు. తర్వాత అక్కడ 1 year ఎక్కించాము. మా దగ్గర స్తోమత అంత లేకపోవడంతో మళ్ళీ నేను అక్కడ గార్మెంట్స్కి వెళ్లేదాన్ని. అక్కడ నుంచి ఈఎస్ హాస్పిటల్కి వాళ్ళు ఇచ్చేశారు. ఈఎస్ హాస్పిటల్లో 2 years ఎక్కించాము. మళ్ళీ అక్కడ నుంచి బాడీలు కట్టుకోలేక ఇది చేసుకోలేక మళ్ళీ మదనపల్లి నుంచి ఆర్డిటి హాస్పిటల్ అనంతపూర్లో ఉందనేసి మాకు చెప్పారు వేరే వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఒక 10 years నుంచి కూడా అక్కడే మేము బ్లడ్ ఎక్కించుకుంటూ ఉన్నాము. బ్లడ్ అనేది ఎక్కించకపోతే మన బిడ్డ అనేది దగ్గరే ఉండడు, ప్రాణాలు అయితే ఉండవు. ఆ ప్రాణాలు పోగొట్టుకోలేక ఇది చేసుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు ఆర్డిటి హాస్పిటల్ నుంచి జైన్ హాస్పిటల్కి వాళ్ళు ప్రపోజ్ చేసి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ కి 14 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇప్పటికి 12 ఏళ్ల నుంచి ఖర్చు పెట్టుకుంటూనే వస్తున్నాం కష్టపడుకుంటూ. ఎవరైనా దాతలు ఉంటే మా బిడ్డ ప్రాణాలు కాపాడండి. గవర్నమెంట్ కూడా హెల్ప్ అడుగుతున్నాము, హెల్ప్ చేయండి. 14 లక్షలు ఖర్చు అవుతుంది. ప్లీజ్ దయచేసి హెల్ప్ చేయండి.